నా పేరు మాలోత్ ప్రశాంత్, విలేజ్ జమ్మళ్ళపల్లి, మండల్ మహబాద్, డిస్టిక్ మహబాద్. నేను ఒక 6 ఎకరాల మిర్చి సాగు చేశాను. ఒక 3 ఎకరాలు వేరే అదర్స్ వెరైటీ సాగు చేశాను, తేజ రకాలు. ఒక 3 ఎకరాలు 1545 కళా సీడ్ వాళ్ళది సన్న రకం తేజ రకం సాగు చేశాను. క్రాప్ బాగా వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది, కాయ సైజ్ బాగుంది, వైరస్ రాలేదు. ప్రజెంట్ 17/1/2025 ఈరోజు 17/1/2025 ఈ రోజు వరకు మీకు మీకు అంటే మామూలుగా వేసుకోవచ్చు, మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు. బాగుంది, క్రాప్ బాగుంది, క్రాప్ నల్లి లేదు, వైరస్ రాలేదు. చూడండి క్రాప్ కూడా చాలా చిక్కటి క్రాప్. ఒక కటింగ్ అయిందండి, ఫస్ట్ ఒక కటింగ్ అయింది. ఆ చెట్లే పట్టు మెల్లగా పట్టు, కొంచెం అట్లా ఉండు, ఇది అట్లా ఉంది సాగు. ఇది లేపితే సరిపోతుంది. ఇగో అంటే మీ ఒపీనియన్ రైతు వారిగా పెట్టుకోదగ్గ విత్తనం బాగుంది, నల్లి తట్టుకున్నది, వైరస్ తట్టుకున్నది, దిగుబడి మంచి క్రాప్, దగ్గర గనెలతో చిక్కడి కాపు వచ్చింది. తోట కూడా మంచి నలుపు కలర్ ఉన్నది. గింజ శాతం అంటే తూకాల పరంగా బాగుంది, తూకాల పరంగా కూడా బాగా వస్తుంది. గింజ బాగుంది, గింజ శాతం బాగుంది, గట్టిగా ఉంది, కాయ గట్టిగా ఉన్నది. ఇల్లే పట్టండి, ఈ కొమ్మ పట్టు. తెగుళ్ళ పరంగా మీకు ఎట్లా? తెగుళ్ళ పరంగా ఏం లేదు, బాగుంది. వేరే ఫంగస్ తెగుళ్ళు కూడా ఏం రాలేదు దీనికి. ఫంగస్ తెగుళ్ళు తక్కువ ఉంది, నల్లి తక్కువ ఉంది, వైరస్ తక్కువ ఉన్నది. ఇక ఇవి తక్కువ ఉన్నాక మనకు రైతుకు ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది పడేదే వైరస్ తోటి, నల్లి, తెగుళ్ళు. అవి 3 లేనప్పుడు బాగా మంచిగా కాసింది, క్రాప్ బాగా కాసింది. నేను ఒక 3 ఎకరాలు వేసిన వాటికంటే ఇది బాగా కాసింది, బాగుంది, నాకైతే నచ్చింది. రైతులు కూడా పెట్టవచ్చు, ప్రతి ఒక్క రైతు పెట్టుకోదగ్గ రైతు. సంతోషం. ఓకే. కళాస్ సీడ్ సంబంధించిన సన్న మిర్చి రకం, అధిక చీడపీడలు తెగులు తట్టుకుని సన్న మిర్చి రకం కళాస్ KSP 1545. చాలా చిక్కటి క్రాపు, దగ్గర కనుపులతోటి, అధిక గింజ శాతంతో, ఎక్కువ దిగుబడి హైబ్రిడ్, ముఖ్యంగా తెగులు తట్టుకునే హైబ్రిడ్. ప్రజెంట్ 17/1/2025 క్రాప్ ఎలా ఉంది? KSP 1545 కళాస్ ప్రోడక్ట్ సన్న మిర్చి రకం.